ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు వచ్చే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం 75,000 మెడికల్ సీట్లను పెంచనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రతి పౌరుడు మంచి ఆరోగ్యంతో ఉండాలని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలో 6,700 కోట్ల రూపాయల విలువైన 23 బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు నుంచి సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో 7 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు వచ్చే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం 75,000 మెడికల్ సీట్లను పెంచనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ రోజు వారణాసిలో ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు కంచి కామకోటి పీఠం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ కొత్త కంటి ఆసుపత్రి వృద్ధులు, చిన్నారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్లో మరొక కేంద్రాన్ని ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని శంకర ట్రస్టును కోరారు. దేశంలోనే ప్రధాన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఎదుగుతున్న కాశీ ఖ్యాతిని వివరించారు. గత 10 ఏళ్లలో దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో సాధించిన గణనీయమైన మార్పులను నరేంద్ర మోదీ తెలియజేస్తూ शंकरा नेत्र अस्पताल से बुजुर्गों और बच्चों को बहुत मदद मिलने वाली है। हजारों करोड़ रुपए के प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है। इनमें देश और यूपी के विकास की उसको नई ऊंचाई देने वाले प्रोजेक्ट भी है। आज यूपी, बिहार, पश्चिम बंगाल, एमपी और छत्तीसगढ़ में अलग अलग एयरपोर्ट्स का शुभारंभ हुआ है। ये सारे प्रोजेक्ट सुविधा के साथ साथ हमारे नौजवानों के लिए रोजगार के अनेक नए अवसर भी लेकर आए हैं. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు నుంచి సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో 7 రోజుల పాటు పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి రేపు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్లను కలవనున్నారు. అనంతరం 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ నెల 23న మెల్బోర్న్లో విద్యాశాఖ మంత్రి జాసన్ కేర్ల్ ఎంపీని కలవనున్నారు. ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో ప్లీనరీ ప్రసంగం కూడా చేస్తారు. అక్టోబర్ 24న సిడ్నీలోని అబార్న్ లాంగ్ డే చైల్డ్ కేర్ సెంటర్ను సందర్శిస్తారు. 25న గ్రాన్విల్లే సౌత్ క్రియేటివ్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ హైస్కూల్ను, మాక్వారీ పార్క్ ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్ సైట్ను సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 6,700 కోట్ల రూపాయల విలువైన 23 బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కనెక్టివిటీ పెంపొందించడానికి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వే విస్తరణ, కొత్త టెర్మినల్ భవనం నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా స్మార్ట్ సిటీ మిషన్ కింద 210 కోట్ల రూపాయలకు పైగా విలువైన వారణాసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2-3 దశల పునరాభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియంలో 100 పడకల బాలికలు, బాలుర హాస్టల్ను, పబ్లిక్ పెవిలియన్ కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో గాలి నాణ్యత పేలవమైన విభాగంలోనే కొనసాగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం ఢిల్లీ వాయు నాణ్యత సూచిక ఈ రోజు ఉదయం 10 గంటలకు 265 వద్ద నమోదైంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే అదనపు ఉద్గారాలు గాలి నాణ్యతను గణనీయంగా క్షీణింపజేస్తున్నాయని భారత వాతావరణ విభాగం అభిప్రాయపడింది. దీపావళి, ఛట్ పూజ పండుగల సందర్భంగా ఉత్తర, తూర్పు రాష్ట్రాలకు ప్రయాణించే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ముంబై, పూణే, నాగ్పూర్తో సహా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 570 ప్రత్యేక సర్వీసులను సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో ఏసీ స్పెషల్స్, ఏసీ స్లీపర్, జనరల్ కోచ్లతో కూడిన రైళ్లు, అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా దక్షిణం వైపు వెళ్లే ప్రయాణికుల కోసం
కరీంనగర్, కొచ్చువేలి, ఖాజీపేట, బెంగళూరు ఇతర గమ్యస్థానాలకు సెంట్రల్ రైల్వే 84 రైళ్లను నడుపుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దేశంలోని ప్రతి పౌరుడు మంచి ఆరోగ్యంతో ఉండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఉద్ఘాటించారు. ఈరోజు తిరువనంతపురంలోని కౌడియార్లో జరిగిన అప్గ్రేడ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గోల్ఫ్ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. 2047 లక్ష్యాలను సాధించడానికి భారతీయ సమాజానికి శారీరక, మానసిక, సాంస్కృతిక ఆరోగ్యం ఎంతో అవసరమని అన్నారు. గోల్ఫ్లో భారత్కు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. క్రీడా రంగంలో ప్రపంచంలోని అత్యుత్తమ పనితీరు కనబరిచే ఉత్తమ దేశాల్లో భారతదేశాన్ని చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందని మంత్రి పేర్కొంటూ, देश बदल रहा है, देश आगे बढ़ रहा है और नया भारत का निर्माण हो रहा है. मोदी जी ने लक्ष्य रखा है कि देश जब आजादी का शताब्दी वर्ष मनाता हो, यानी कि 2047 में देश को विकसित भारत बनाना है. विकसित भारत में स्पोर्ट्स सेक्टर भी विकसित होना चाहिए और इसलिए लक्ष्य रखा गया है कि हम 2047 में यानी कि आने वाले 25 साल में स्पोर्ट्स सेक्टर में देश को 1 से 5 क्रम में ले आएंगे. రాజస్థాన్లోని ధోల్పూర్లోని జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. స్లీపర్ బస్సు, ఆటో రిక్షా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. బాధితులంతా వివాహ వేడుక నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాదంలో మరణించిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబానికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలను ప్రకటించారు. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఇండోనేషియా ప్రపంచంలోని 3వ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రబోవో అధికారికంగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ముస్లిం మెజార్టీ దేశానికి 8వ అధ్యక్షుడయ్యారు. 73 ఏళ్ల ప్రబోవో ప్రత్యేక దళాల మాజీ కమాండర్ కూడా. పాఠశాల పిల్లలకు ఉచిత భోజనం వంటి విధానాలు ఆయన గెలుపునకు కారణమయ్యాయని భావిస్తున్నారు. 5వ జాతీయ నీటి అవార్డులు 2023ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న న్యూఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ, ఉత్తమ నీటి వినియోగదారుల సంఘం, ఉత్తమ పౌర సమాజం సహా 9 విభాగాల్లో 38 అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బెస్ట్ స్టేట్ కేటగిరీలో ఒడిశాకు మొదటి బహుమతి లభించింది. ఉత్తరప్రదేశ్కు 2వ స్థానం లభించగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, పుదుచ్చేరి సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాయి. అవార్డు గ్రహీతకు ట్రోఫీతో పాటు కొన్ని విభాగాల్లో నగదు బహుమతులను కూడా అందజేస్తారు. థాయిలాండ్లో ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఏఎఫ్సీ అండర్-17 ఆసియా కప్ 2025 క్వాలిఫైయర్స్ కోసం 23 మంది సభ్యులతో కూడిన జట్టును భారత అండర్-17 పురుషుల జాతీయ జట్టు ప్రధాన కోచ్ ఇర్ఫాక్ అహ్మద్ ఈరోజు ప్రకటించారు. గ్రూప్ డీలో ఉన్న భారత్ జట్టు అక్టోబరు 23న బ్రూనె దారుసలాంతో, అక్టోబరు 25న తుర్క్మెనిస్తాన్తో, అక్టోబరు 27న థాయిలాండ్తో తలపడుతుంది. దుబాయ్లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఆఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి న్యూజిలాండ్ మహిళల జట్టు 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు వచ్చే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం 75,000 మెడికల్ సీట్లను పెంచనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రతి పౌరుడు మంచి ఆరోగ్యంతో ఉండాలని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.